वजीर ट्रांसपोर्ट पुवाड़ा अजय कुमार ने दो टोक अंदाज में वाज़ेह कर दिया है कि आरटीसी को खानियाने का काम किसी भी कीमत पर नहीं किया जाएगा। उन्होंने एमजीबीएस में कारपोरेशन की पीने के पानी की बोतलों जीवा को जारी किया। इस मौके पर उन्होंने आरटीसी मुसाफरीन सीनियर अहदेदारों से खिताब करते हुए बाज़ बीजेपी कायदीन के इल्ज़ामात की मजम्मत की, जिसमें उन्होंने कहा था कि जल्द ही कारपोरेशन को खानियाने का काम किया जाएगा। वज़ीर मौसूफ ने कहा कि बीजेपी ज़ेर क़यादत मरकज़ी हुकूमत मुल्क के तमाम अहम शोबे के इदारों को खानगियाने में मसरूफ़ है। तेलंगाना हुकूमत ने आरटीसी में नई जान डालने पर तवज्जो मरकूज़ करते हुए दूसरे रास्ते का इंतखाब किया है ताकि इसकी अज़मत को वापस लाया जा सके। वज़ीर मौसूफ ने निशानदही करते हुए कहा कि 3 साल पहले वज़ीर आला चंद्रशेखर राव ने आरटीसी को खानगियाने का काम ना करने का फ़ैसला किया था। 2-3 बस डिपोज जो कबल से मुनाफे में थे, अब आरटीसी के कम से कम 25 डिपोज मुनाफे में चल रहे हैं। సంతోషం ఈరోజు మన టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మన సొంత బ్రాండ్ జీవా అనే పేరుతోని ఈరోజు టీఎస్ఆర్టీసీ మినరల్ వాటర్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ప్రధానమైన ఆదాయ వనరు టికెట్ ఆదాయం. ప్రతిరోజు దాదాపు 9,000 బస్సుల ఫ్లీట్లో ప్రయాణింపజేస్తున్న టీఎస్ఆర్టీసీ ఈ ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క ప్రజా రవాణా, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ప్రజా రవాణా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రజా రవాణాను కాపాడుకోవాలని, పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన ఈ ప్రజా రవాణా మరి కుంటుపడకూడదనే ఉద్దేశంతోనే ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థల్ని ప్రైవేట్ లాభాల్లో ఉన్న సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తున్నా కూడా, ఇక్కడ నష్టాల్లో ఉన్నా కూడా ఆర్టీసీని ప్రభుత్వం నుంచి ఆదుకొని ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీ సపోర్ట్ చేస్తూ ప్రజా రవాణాన్ని మెరుగుపరిచే విధంగా ముందుకు పోతున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, ఆర్టీసీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆర్టీసీ గత సంవత్సరంగా మళ్ళీ కుదుటపడి కరోనా నుంచి బయటపడిన తర్వాత పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి పుంజుకుంటా ఉంది. కానీ కేంద్రం పెంచిన డీజిలు ధరల వల్ల దాదాపుగా 40-45 రూపాయలు డీజిల్ మీద అదనపు భారం. ప్రతిరోజు ఆర్టీసీ కన్జ్యూమ్ చేసేది 6 నుంచి 6.5 లక్షల లీటర్ల డీజిల్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, కేవలం ఒక డీజిల్ మీద పెరిగిన ఛార్జెస్తోనే ఆర్టీసీకి అదనపు భారం ప్రతిరోజు 2.5 కోట్ల రూపాయలు పడతా ఉంది. అయినా సరే మొక్కవోని దీక్షతోని ఆర్టీసీని మరి ప్రజల యొక్క ఆస్తి, అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న 49,000 మంది ఉద్యోగస్తుల యొక్క భద్రత కోసం అని చెప్పి ఆర్టీసీ తన ఆదాయాలను పెంచుకోవాలని, అటువైపు కార్గో అండ్ పార్సల్ సర్వీస్ ద్వారా సేవలు అందిస్తూ అదనంగా ఒక 100 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకుంటా ఉంది. దాంతోపాటుగా మరి ఆర్టీసీ పెట్రోల్ బంకుల్ని కూడా, రిటైల్ అవుట్లెట్స్ని కూడా ప్రారంభించి వాటి ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటా ఉన్నది. ఆర్టీసీ ప్రధాన ఆదాయం టికెట్ ఆదాయం ఏదైతుందో దాంతోపాటుగా టికెటేతర ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యానికి, ఆర్టీసీ సిబ్బందికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. आँखों की रोशनी प्रोग्राम के सिलसिले में एक जायज़ा इजलास मुनक़िद किया गया। इस माह की 18 तारीख से ये प्रोग्राम मुनक़िद किया जा रहा है, जिसको कामयाब बनाने के सिलसिले में वज़ीर श्रीनिवास यादव की ज़ेर सदारत मुनक़िदा जायज़ा इजलास में अहम मशवरे और हिदायत दी गईं। दलित तंजीमों की जानिब से चलो कावाली प्रोग्राम की अपील पर कावाली में पुलिस चौकस हो गई है। कावाली में तेलुगु देशम दलित लीडरों ने चलो कावाली प्रोग्राम को कामयाब बनाने का अज़्म जाहिर किया था और इस सिलसिले में लाएमल भी तैयार किया गया था। ट्राई के क़वायद की खिलाफ वर्जी करते हुए जल्द केबल ऑपरेटर्स के गर्जना मुनक़िद करने का MSOs ने फैसला किया है। सिकंदराबाद के अमृतवानी भवन में तेलुगु रियासतों के MSOs और ऑपरेटर्स के साथ इजलास मुनक़िद किया गया और उनकी राय हासिल की गई। इस मौके पर शुरा ने इस एहसास का इजहार किया कि मौजूदा तौर पर ट्राई की जानिब से मुतारफ़ करदा क़वायद से अवाम
पर जायद बोझ आयद हो रहा है और इससे केबल सिस्टम मुतासिर होगा। इसीलिए ट्राई के कवायद की खिलाफ वर्जी का फैसला किया गया है। NTO2 అనే పే ఛానల్ బ్రాడ్కాస్టింగ్కు సంబంధించి ట్రాయ్ ఒక నిర్ణయం తీసుకుంది. NTO2కు సంబంధించిన రేట్లు గతంలో రేట్ల కంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి వినియోగదారుడు కూడా కేబుల్ టీవీ భారం పెరగబోతూ ఉంది. వినియోగదారుడి కోసమే మా ఈ ఉద్యమం. ఎందుకంటే NTO1 అప్పుడు కూడా రేట్లు పెంచారు. అంటే పే ఛానల్ అంటే కొన్ని ప్యాకేజీలు ఏదైతే ఉన్నాయో కస్టమర్లు బాగా అలవాటు చేసాం మేము. ఆ ప్యాకేజీలన్నిటికీ కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ రేట్లు పెరిగిన దాంతో కస్టమర్ పైన భారం పడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ట్రాయ్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ట్రాయ్ తీసుకున్న నిర్ణయం సరికాదు. ఏదైతే పెరిగిన పే ఛానళ్ళ ధరలు ఉన్నాయో, ఎందుకంటే 40% పైన అంటే 40% పైన ఛానల్స్ వారు రేటు పెంచడం జరిగింది. దీన్ని కేవలం ట్రాయ్ని అడ్డం పెట్టుకొని ఇది మా పైన కాకుండా ఎక్కువ బర్డన్ అంతా పడేది ప్రజల మీద, ఈ టీవీ చూసే ప్రేక్షకుల మీద పడుతుంది. దాని గురించి మేము మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులమే, మేము మధ్యలో ఉన్న వ్యాపారస్తులం. మేము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెరుగుతున్నటువంటి రేట్లకు వ్యతిరేకంగా మేము ఇంకా ముందు జరగబోయే కార్యాచరణ ఉధృతంగా ముందుకు తీసుకుపోతాం. పెంచనీయం అనే పోరాటం మేము చేస్తున్నాం. దీనికి ప్రతి కస్టమరు మరియు ప్రతి కేబుల్ ఆపరేటర్, ప్రతి రాజకీయవేత్త మాకు సహకరించాలా, మా ఉద్యమంలో పాల్గొనాలా. एक अहम कदम के तौर पर सऊदी अरब ने साल 2023 में हिंदुस्तान के लिए सबसे ज़्यादा हज कोटा मुख्तस किया है। जारिया साल 1,75,025 आज़मीन हज की सादत हासिल करेंगे। दोनों ममालिक में इस खुसूस में जिद्दा में माहिदा हुआ। सऊदी अरब के हज व उम्रा के नायब वज़ीर आज़म डॉक्टर अब्दुल फ़तेह बिन सुलेमान माश और हिंदुस्तानी कौंसल जनरल मोहम्मद शाहिद आलम ने इस माहिदे पर दस्तखत किए। चीफ सेक्रेटरी सोमेश कुमार के कैडर के तनाज़े में हाईकोर्ट ने आज अहम फैसला सुनाया है। हाईकोर्ट ने उनकी तेलंगाना में बरकरारी को मनसूख कर दिया है। मुत्तहिदा रियासत की तकसीम के वक्त सोमेश कुमार की खिदमात आंध्र प्रदेश के लिए मुख्तस की गई थी। इस सिलसिले में मरकज़ ने अहकाम जारी किए थे। मरकज़ के अहकामात पर रोक लगाते हुए सेंट्रल एडमिनिस्ट्रेटिव ट्रिब्यूनल ने सोमेश कुमार की खिदमात को तेलंगाना में बरकरार रखने के अहकामात जारी किए थे। तब से वो तेलंगाना में खिदमात अंजाम दे रहे थे। इस दौरान 2017 में मरकज़ ने हाईकोर्ट से रुजू होते हुए CAT के अहकाम को मनसूख करने का मुतालबा किया था। इस मुकदमे की समाअत के बाद अदालत ने CAT के अहकाम को मनसूख करते हुए सोमेश कुमार की खिदमात आंध्र प्रदेश के हवाले कर दी। ताहम सोमेश कुमार के वकील की दरख्वास्त पर फैसले पर अमलावरी 3 हफ्तों तक के लिए रोक दी गई है। वज़ीर आटी तारक रामाराव के आज हल्के सिलसिला के दौरे के पेश नज़र पुलिस चौकस हो गई है। इस सिलसिले में इम्कानी एहतजाज के पेश नज़र अपोजिशन कायदीन को घरों पर नज़रबंद कर दिया गया है। पुलिस ने उनके दौरे के दौरान बड़े पैमाने पर बंदोबस्त किया है। శాఖ మాచులు కేటీఆర్ గారు తన అమ్మమ్మ ఊరు కొదురుపాకలో స్కూల్ ఇనాగ్రేషన్ కు వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా BCCL అధ్యక్షుడు రవీందర్తో పాటు మరో 5 నేతలను అరెస్ట్ చేసి కోనరాపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికే కేటీఆర్ వస్తున్న ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతూ మానవ హక్కుల సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహంగా ఈ విధంగా అధికార పార్టీ నాయకుల ముప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల గొంతు నొక్కడాన్ని, ముందస్తు అరెస్ట్ పేరిట నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. నా లగ్గం ఇక్కడైందని వేమనాడు రాజన్న తండ్రి మీద కేసీఆర్ ఇచ్చిన హామీ 5,04,000 ఇవ్వమను తప్ప, తన అమ్మమ్మ గ్రామానికి వచ్చిన క్రమంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు హోదాలో రాజన్న తండ్రి దగ్గర ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం తప్ప చొప్పదండి. मुस्लिम यूनाइटेड फोरम का इजलास मुनक्किद हुआ, जिसमें मौलाना मुफ्ती सादिक मुहिउद्दीन फ़हीम को फोरम का सदर मुकर्रर किया गया। इस सिलसिले में इजलास मौलाना अकबर निज़ामुद्दीन हुसैनी साबरी की क़यामगाह पर मुनक्किद किया गया। इजलास के बाद इसकी रुदात से मीडिया को वाकिफ़ करवाते हुए जनाब मुनीरुद्दीन मुख्तार ने कहा कि इजलास में जनाब रहीमुद्दीन अंसारी, अकरम पाशा तख्तनशीन और सफ़ी अहमद मदनी के लिए दुआए मग़फ़िरत की गई।
इस इजलास में मौलाना सैयद इब्राहिम हुसैनी सज्जाद पाशा, मीर विरासत अली शुतारी, मुकरम पाशा कादरी, बादशाह मोहिउद्दीन, एम.ए. माजिद सीनियर सहाफ़ी, मौलाना शफीक आलम और मौलाना अबू तालिब को शामिल किया गया। इस मौके पर अकबर निज़ामुद्दीन ने कहा कि बइत्तेफ़ाक़ आरा फोरम के सदर का इंतखाब किया गया। उन्होंने कहा कि मौलाना सादिक मुहिउद्दीन फ़हीम की खिदमत नाकाबिल फ़रामोश है। फोरम मौलाना की सदारत में बेहतर अंदाज में काम करेगा। इस मौके पर मौलाना कबूल पाशा शुतारी, मोहतरम सदर मजलिस उलमाए दक्कन और दूसरे मौजूद थे। तकरीबन 3 हज़रात का इंतकाल हुआ, जिसमें मौलाना रहीमुद्दीन अंसारी साहब, सफ़ी अहमद मदनी साहब और मौलाना अकरम पाशा तख्तनशीन, ये तीनों हज़रात के लिए दुआए मग़फ़िरत की गई। और फॉर्म में 5 आदमी का इजाफ़ा किया गया, जिसमें मौलाना सैयद इब्राहिम हुसैनी सज्जाद पाशा साहब, सज्जादा नशीन खादरी चमन, मीर विरासत अली शुतारी साहब, एडवोकेट सुप्रीम कोर्ट, मोहम्मद मुकरम पाशा कादरी, पाशा मोहिउद्दीन साहब, चेयरमैन लॉर्ड्स कॉलेज एंड इंजीनियरिंग व सदर कमेटी मस्जिद आलमगीरी, एम.ए. माजिद साहब, सीनियर जर्नलिस्ट, और मौलाना शफीक आलम साहब तो आज आ चुके हैं सफ़ी अहमद मदनी साहब की जगह, और एक जो है शिया तबके से मौलाना अबू तालिब साहब, इन तमाम को जो है फोरम में शामिल किया गया है। इंशाअल्लाह आइंदा मीटिंग में ये तमाम हजरात मौजूद रहेंगे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, रहमतुहु व नुसल्ली व नुसल्लिम अला रसूलिल करीम व अला आलिहि व सहबिहि अजमईन, अम्मा बाद। अल्हम्दुलिल्लाह आज मुस्लिम यूनाइटेड फोरम का इजलास मुनक़िद हुआ। इस इजलास में हमारे सब बुजुर्ग साहब मौजूद थे, सारे अरकान ने इसमें शिरकत की। अल्हम्दुलिल्लाह मरहूमीन के लिए दुआए मग़फ़िरत की गई। और फिर इस इजलास में हमारे बुजुर्गों ने, हमारे करम फरमाओं ने फ़ैखर का नाम रखा है सदारत के लिए। फ़ैखर वो कि इसका मुतहम्मिल नहीं है, ना इसका काबिल है, ना इसे शरयत अपने अंदर पाता है, लेकिन बुजुर्गों की करम फरमाई और हज़रात के तशजीह पर फ़ैखर के बाद इसने सदारत को कबूल किया है। अब हमारे तमाम हमारे हज़रत मौलाना साहब की तारीख़ मौलाना सैयद अकबर निज़ामुद्दीन साहब हफ़िज़हुल्लाह और दीगर सारे जो हमारे अकाबिर इस इजलास में सरपरस्त की हैसियत से हैं, इन सब से मैं दरख्वास्त करूँगा कि वो फ़ैखर के लिए बहरहाल दुआ करें और अपने ज़रूरी मशवरों से नवाजें। एलबी नगर हल्के के कोऑर्डिनेटर श्रेष की क़यादत में जनसेना पार्टी का तौसी इजलास हुआ, जिसमें नौजवानों की कसीर तादाद ने शिरकत की। इस इजलास में मेहमान खुसूसी के तौर पर तेलंगाना में पार्टी के इंचार्ज शंकर गौड़, पॉलिटिकल ब्यूरो रुकन अरहान खान और दूसरों ने शिरकत की। इस मौके पर पार्टी के सदर पवन कल्याण के अज़ाइम से अवाम को वाकिफ़ करवाया गया और एलबी नगर हल्के के मसाइल पर जद्दोजहद का अज़्म ज़ाहिर किया गया। 6 నుంచి 7,000 పైచిలకు ఈ నియోజకవర్గం నుంచి ఓట్లు పడటం జరిగింది. మనము దాదాపు 50 నుంచి 60,000 ఓట్లుగా మనం మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఒకటే, ఆయన ఆలోచన విధానం అనేది చాలా దూరదృష్టితో ఉంటారు. గతంలో కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏదైతే మనం పని చేస్తామో దానికి ఫలితాలు వస్తాయి, కానీ తొందరపడొద్దని చెప్తారు. ఇప్పుడు జనసేన పార్టీ స్థాపించి 2014 నుంచి అనేక సమస్యల మీద రకరకాల విమర్శలతోటి ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకు అవసరం లేదు. ఆయన అంత పెద్ద స్టార్. ఈ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మనము 5,30,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా మనము దాదాపు 530 పోలింగ్ బూత్లు ఉంటాయి ఇక్కడ. దాంట్లో ప్రతి పోలింగ్ బూత్ కి 10 మంది కమిటీ సభ్యుల్ని మనం నిర్మాణం చేసుకోవాలి. అయినంత వరకు మనకి ఎక్కడైతే ఏ డివిజన్లలో బలం ఉందో 11 డివిజన్లు ఉన్నాయి. 11 డివిజన్లలో కూడా మీరు ఈ యొక్క ప్రక్రియను మొదలు పెట్టాలి. ఇంకో అందరికి సపోర్ట్ చేసినాం. ఈ రోజు మనగా ఎదగాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎదిగే ప్రయత్నం చేస్తాం, కానీ మనం వేరే వాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా కానీ జనసేన పార్టీగా ఇక్కడ జెండా ఎగిరేసేలాగా ప్రయత్నం చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నా. కూడా మనం ఇక్కడ 32 స్థానాలు పోటీ చేయాలని గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడైతే మనకు బలం ఉందో ఆ కాన్స్టిట్యూన్సీ మీద కంపల్సరీగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది.
IT के शुबे में तेज़तर तरक्की करने वाले हैदराबाद की मुख्तलिफ ममालिक के नुमाइंदे सताइश कर रहे हैं। हैदराबाद में रियासती वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी तारक रामाराव से अमरीकी सफ़ीर जोन्स और कौंसल जनरल जेनिफर लार्सन ने मुलाकात की। इस सिलसिले में तेलंगाना हुकूमत के टी-हब की सताइश की गई। जोन्स से वज़ीर तारक रामाराव ने इजहार तशक्कुर किया और उनको तहनीत भी पेश की। तो ये जो पेगा टूम्स हैं, ये हैदराबाद में जो काफ़ी इमारतें हैं उनमें से 3-4 खास इमारतों में से गिने जाते हैं। इधर सबसे जो काम हुआ है, इधर चूने का काम, स्टको का काम, ऐसा काम हिंदुस्तान में कहीं और नहीं है। तो कुछ 3 साल पहले गवर्नमेंट ऑफ तेलंगाना ने हमारे को आगा खान ट्रस्ट फॉर कल्चर को जिम्मेदारी दी थी इनको मरम्मत करने के लिए। और आज जो US एम्बेसडर आई थी वेस्ट जोन, उन्होंने एक हमारे को ग्रांट देने के लिए प्लेज किया है, जिससे अगले 2 साल में काफ़ी काम होगा। तो 6 इमारतें इन टूम्स में 6 इमारतों पे US एम्बेसडर्स फंड फॉर कल्चरल प्रिजर्वेशन का ग्रांट मिलेगा और बाकी सारा कॉम्प्लेक्स 2-2.5-3 साल में लैंडस्केप वर्क्स, कंजर्वेशन सारा कंप्लीट होके एक छोटा सा विजिटर सेंटर भी बना है। और ये आपके जो प्रोजेक्ट कैसे चल रहे हैं? कुतुब शाही टूम्स जो हैं बहुत बड़ा कॉम्प्लेक्स है, 100 एकड़ है, 100 मॉन्यूमेंट हैं। तो ज़्यादातर 80-85% काम हो चुका है। वहाँ एक म्यूजियम बनाने का काम है, वो कोर्ट ने होल्ड कर रखा है अभी, पर वो म्यूजियम बन जाए और अगले 2-3 साल में वो प्रोजेक्ट भी कंप्लीट हो जाएगा। अमेरिका की सफ़ीर बेंथ जोन्स ने पाएगा कॉम्प्लेक्स का दौरा किया और $2,50,000 अमरीकी डॉलर वाले हुकूमत के प्रोजेक्ट का ऐलान किया ताकि इस पाएगा कॉम्प्लेक्स में 6 गुंबदों के तहफ़्फ़ुज़ और बहाली का काम किया जा सके। उन्होंने कहा कि उन्हें शानदार यादगारों के तहफ़्फ़ुज़ के सिलसिले में तेलंगाना हुकूमत की मसाई का हिस्सा बनने पर फ़ख्र है। उन्होंने कहा कि इस सिलसिले में आगा खान ट्रस्ट फॉर कल्चर भी कोशिशें कर रहा है, जिस पर वो ममनूनियत का इजहार करती हैं। नए प्रोजेक्ट के ऐलान के बाद जोन्स ने रितेश नंदा, चीफ एग्जीक्यूटिव ऑफिसर आगा खान ट्रस्ट फॉर कल्चर के साथ गुंबदान पाएगा का तफसीली मुआयना किया। उनके साथ अमरीकी कौंसल जनरल जेनिफर लॉर्सन भी मौजूद थी। मुंबई एयरपोर्ट पर 2.8 किलो कोकीन जब्त की गई। ये कोकीन एक बैग में छुपा कर लाई गई थी। इसकी मालियत 28 करोड़ रुपए है। एक मुसाफिर पर शुबे की बुनियाद पर इसके बैग की तलाशी ली गई, जिस पर ये मुनशियात जब्त की गई। वज़ीर तालीम सबिता इंद्रा रेड्डी की एक और हामी वो मीरपेट कारपोरेटर अरुणा के शौहर प्रभाकर रेड्डी ने अपनी कार से एक शख्स को टक्कर दे दी। इस 2 व्हीलर सवार की शिनाख्त बलराम के तौर पर की गई है। इस हादसे के बाद प्रभाकर रेड्डी ने बलराम और उसके साथी पर हमला कर दिया। यह वाक़या करीब में लगे CCTV कैमरे में कैद हो गया। बलराम ने मीरपेट पुलिस से इस सिलसिले में शिकायत की। एक शख्स का कत्ल करके सड़क हादसा करार देने की कोशिश के मामले को शमशाबाद पुलिस ने हल कर लिया और इस सिलसिले में 4 मुलजिमीन को गिरफ्तार कर लिया। इसी मामले में हेड कांस्टेबल भी एक मुलजिम बताया गया है। रंगारेड्डी जिले के शादनगर में 2021 में एक कत्ल का मामला दर्ज किया गया था, जिसकी तहकीकात में ये चौंका देने वाले इंकशाफात हुए हैं। కేసును అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మనము టెలిఫోన్ నెంబర్స్ దొరికినాయి, దాని ప్రకారం మ్యాపింగ్ చేసుకున్నాం, మనకు అన్ని టాలీ అయినాయి కాబట్టి వాళ్ళని పికప్ చేసినాం. ఎందుకంటే బిఫోర్ దట్ మనము ఎవిడెన్స్ లేకుండా పికప్ చేసినా వాడు చేసినరా చేయలేదా అనే విషయాన్ని కూడా మనము నిర్దిష్టంగా ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే వాళ్ళందరినీ లిఫ్ట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ కావడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఎక్కడ బోడుప్పలో కలిసిరు, అక్కడి నుంచి ఈడికి ఎట్లా తీసుకొచ్చారు, ఆ తర్వాత ఇక్కడ ఎట్లా చంపడం జరిగింది, ఇవన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం రిమాండ్ రిపోర్ట్లో పొందుపరుస్తాం. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, దట్టు ఆయన SODలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఇప్పుడు CCSలో పనిచేస్తూ ఉన్నాడు. సో అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినట్టు జూలై 2022లో ఇతను అరెస్ట్ కాబట్టి జైలుకు పోవడం జరిగింది. అది కూడా విచారించి ఇప్పుడు మనము ఇంకేదైనా వేరే కేసులు ఏమైనా ఉన్నాయా శ్రీకాంత్ మీద ఉంటే అతని మీద PD యాక్ట్ పెట్టడానికి కూడా గ్రౌండ్స్ తయారు.
जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।